హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు ఉన్నాయి కాబట్టి వీటిలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒక 30-35 నిమిషాలు నేను చెప్తాను. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్స్ ఇంపార్టెంట్. అంటే మీరు టీవీలో చూస్తున్నా సరే, మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది ఉందా చూసారా, ఈ లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం అనేది 10 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఏషియాలోనే నెంబర్ 1 కాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే ఇప్పుడు ఉన్న ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే తీర ప్రాంతం మనకి దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం. గుజరాత్ తర్వాత తమిళనాడు తర్వాత మనకే ఎక్కువ. 1000 దాదాపుగా 1100 కిలోమీటర్లు అనుకుంటా తీర ప్రాంతం. సో ఈ తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వాడరేవు, అయితే ఒక పెద్ద పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ లేదా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి నిర్మించడం ద్వారా నిన్న ప్రభుత్వం ఏం చేశారంటే వాటరే ఉండాలనేది నా ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వాటరే ఉండాలని నా ఆలోచన. తెలంగాణ డ్రై పోర్ట్ని ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని భావిస్తోంది. గోదావరి, కృష్ణానదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునే అవకాశం ఉందని. అంటే జల మార్గాలు, వాయు మార్గాలు, రోడ్డు, అంటే అన్ని రకాల మార్గాలను కూడా, అన్ని రకాలు ఉన్న అవకాశాలను కూడా వాడుకొని ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలనే ఒక ప్రణాళిక రూపొందించారు. దాన్ని నిన్న ఆవిష్కరించారు. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ బోర్డ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం. తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా మారేందుకు ఏపీ అత్యుత్తమ ప్రదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగునున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక కార్గోను ఏపీ పోర్టుల ద్వారా పంపేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది. అంటే ఈ ప్రణాళికలు యాజ్ యూజువల్ అమలు చేస్తే అది నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకు అంత అత్యుత్తమమైన ప్రణాళిక అనేది. ఒకవేళ రానున్న 10 ఏళ్లలో ఈ ప్రణాళికలన్నీ అమలు చేస్తే ఎలా మారబోతోంది రాష్ట్రం అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో అది నిన్న సమ్మిట్ జరిగింది. ప్రారంభంలోనే ఆర్థిక సవాళ్ళున్నా తగ్గేదేలే. ఏప్రిల్, జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీకండక్టర్ ప్రాజెక్టుల్లోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లున్న తొలి త్రైమాసికంలో మన దేశం 7.8% వృద్ధి రేటు సాధించింది. ఈ సదస్సులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ మన దేశానికి ఆదరణ తగ్గలేదు. సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిసి వస్తున్నాయి అని సెమీకండక్టర్ ప్లాంట్స్ ఎక్కడికక్కడ పెట్టబోతున్నారు. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్లాంట్ రాబోతోందన్నమాట, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సీఎం గారికి సంబంధించి, పీఎం గారికి సంబంధించి తర్వాత డిమాండ్ కంటే ఎక్కువే ఎరువులు, రైతులు ఆందోళన చెందొద్దు. రైతులు దగ్గరున్న ఉల్లి మొత్తం కొనాలి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువగా ఈ డిమాండ్ కంటే ఎక్కువ అందుబాటులో ఉంటే రైతులు గంటల తరబడి, రోజుల తరబడి ఎందుకు క్యూలో పెట్టాల్సి వస్తుంది? క్యూలో వాళ్ళు చెప్పులు పెట్టేసి లైన్లో పక్కన ఎక్కడో విశ్రాంతి తీసుకోవాల్సి ఎందుకు వస్తుంది గంటల తరబడి? సో ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా డిమాండ్ కంటే ఎక్కువే ఉన్నాయి, రైతులు ఆందోళన చెందొద్దంటే ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో ఉంది ఖరీఫ్, కొన్ని జిల్లాల్లో మధ్యలో ఉంది, అర్జెంటుగా ఎరువులు వేయాలి, లేకపోతే దిగుబడి రాదు.
వాళ్ళ బాధ వాళ్ళది. ఇక ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా. క్రిక్యాప్ సౌత్రిక టెక్నాలజీస్తో మీకేంటి సంబంధం? నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎందుకు చెల్లించారు? ఐపీఎస్ అధికారి సంజయ్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. తొలి రోజు కస్టడీలో 6 గంటల పాటు విచారణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు నిర్వహించిన ప్రతి అవగాహన సదస్సులోనూ సరిగ్గా 350 మందే పాల్గొన్నట్టు రికార్డుల్లో చూపించారు. అలా ఒకే సంఖ్యలో ప్రజలు పాల్గొనడం సాధ్యమేనా? అసలు హెచ్చుతగ్గులు ఉండవా? ఏదో ఆ చిన్న మిస్టేక్, గజేతగాడైనా గడ్డలో పడిపోతాడన్నట్టు ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి ఆ నిధులు బొక్కేయడానికి ప్లాన్ చేసి ఒక చోట 300 పెట్టి, ఇంకో చోట 330 పెట్టి, ఇంకో చోట 400 పెట్టి, ఇంకో చోట 280 పెట్టి ఏదో మార్చుకోవచ్చుగా. ఫస్ట్ అనుమానం అక్కడ వచ్చింది. ప్రతి చోట 350 మందికి అన్నట్టు బిల్లులు డ్రా చేశారంట. సిఐడి విభాగాధిపతిగా అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన ఆయన 1.75 కోట్లు దోచుకున్నారనే అభియోగాలతో నమోదు చేసిన కేసులో సంజయ్ను 3 రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలి రోజైన మంగళవారం 6 గంటల పాటు విచారించారు. 50 ప్రశ్నలు అడిగినా ఒక్కదానికే ఆయన సరైన సమాధానం ఎస్ అంతే, నాకేమీ సంబంధం లేదు, నాకేమీ తెలియదు, మర్చిపోయా అని ఆయన చెప్పారంట. ఇక భరాసా నుంచి కవిత సస్పెన్షన్. అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత. నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరాసా అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నందున కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు భరాసా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. సో కవిత గారికి కావాల్సింది అదే. ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్తే జనం తిట్టుకుంటారు. ఏమైంది, పార్టీకి అండగా నిలవచ్చు కదా, అధికారంలో ఉన్నన్నాళ్ళు పార్టీలో ఉన్నావు, ఇప్పుడు పార్టీ ఓడిపోయేసరికి నువ్వు బయటికి వెళ్ళిపోయావని తిట్టుకుంటారు. అదే ఆమెను పార్టీ సస్పెండ్ చేస్తారా, ఒక ఆడకూతుర్ని పార్టీ సస్పెండ్ చేసిందే అని చెప్పి సింపతి చూపిస్తారు. ఆమెకు కావాల్సింది కూడా అదే. అందుకే ఆమె ఆ ప్రణాళికాబద్ధంగా పార్టీని టార్గెట్ చేశారు. పార్టీ నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. ఇప్పుడు జనంలోకి వెళ్ళి నన్ను పార్టీ మోసం చేసింది, కేసీఆర్ గారు వెనక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ కేసీఆర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేసింది, కేసీఆర్ గారికి ఏం తెలియదు అని చెప్పి కేసీఆర్ గారిని పొగిడి పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టి తను ఒక సింపతి గేమ్ స్టార్ట్ చేస్తారనమాట తెలంగాణలో. అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు. సుప్రీం కొలీజియం సిఫార్సు. అలహాబాద్ హైకోర్టుకు 26 మంది. ఈ మధ్య దేశం మొత్తం మీద ఇన్ని హైకోర్టులు ఉన్నా అలహాబాద్ హైకోర్టే వార్తల్లోకి ఎక్కుతోంది. అక్కడ జడ్జిగా పనిచేసిన వ్యక్తి, గతంలో అక్కడ జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, అక్కడ పనిచేస్తున్న ఒక జడ్జి ఇచ్చిన తీర్పు చున్నీ లాగినా అది అత్యాచారం కిందకు రాదు, అత్యాచార ప్రయత్నం కాదు, లైంగిక చర్య కాదు అని చెప్పడం, తీర్పు ఇవ్వడం, ఇలా చాలా అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి. ఈరోజు ఏం చేశారంటే సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 26 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందంట. న్యాయాధికారుల కోటా నుంచి 14 మంది, న్యాయవాదుల కోటా నుంచి 12 మంది, మొత్తం మీద 26 మంది పేర్లు. 160 మంది జడ్జీలు ఉండాల్సిన అలహాబాద్ హైకోర్టులో ప్రస్తుతం 84 మంది పనిచేస్తున్నారు. 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో 3వ వంతు భర్తీకి కొలీజియం ఒకేసారి సిఫార్సు చేసింది. ఎదురు లేని వెదురు, ఎక్కడ వేసినా పెరిగిపోద్ది వెదురు. బీడు భూమి అయినా పర్లేదు, ప్రత్యేకమైన ఎరువులతో పని లేదు, ఏటా దుక్కిదున్ని విత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్కసారి వెదురు నాటితే 40 ఏళ్ళ దాకా లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. రాళ్లతో కూడిన నేలలు సహా ఎలాంటి బీడు భూముల్లోనైనా వెదురు సులువుగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఎరువులు వేయడం, సస్యరక్షణ చర్యలు వంటివి చేపట్టనక్కర్లేదు. ఒకసారి పంట వేస్తే 40 ఏళ్ళ వరకు చూసుకోక్కర్లేదు. పాలిథిన్ స్థానంలో వెదురు ఉత్పత్తుల వినియోగం, వీటిలో గృహోపకరణాల వాడకం పెరగడం, ఈ మధ్య వెదురు వినియోగం పెరుగుతోంది. వెదురుతో గృహాలు చేస్తున్నారు. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే వెదురుతో గృహాలు నిర్మించేవాళ్ళు, కానీ ఇప్పుడు పొలాల్లో ఫామ్ హౌస్లు లాంటివి కట్టుకోవడానికి కూడా వెదురు గృహాలు వాడుతున్నారనమాట. సో వెదురు బాగా అవసరం పెరిగింది, వాడకం పెరిగింది. ఒకసారి ఇది సంగతి చూడండి. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పాసులు జారీ చేశారు. ఆ పాసులు రకాలు. ఆర్డినరీ పాస్, జస్ట్ వెళ్ళి కలవడం. విఐపి పాస్, వెళ్ళి కౌగిలింత. ములాఖత్ పాస్, ఇద్దరు. ములాఖత్ అంటే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్ళొచ్చు కదా. ఇది ములాఖత్ పాసు, ఇది విఐపి పాసు, ఇది ఆర్డినరీ పాస్. జగన్ను కలవడానికి పాసులు.
వైసీపీని ఎవరో ట్రోల్ చేయక్కర్లా, వాళ్ళ నిర్ణయాలే వాళ్ళని అలా తీసుకొస్తాయి. సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇస్తున్నారంట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక దసరా నాటికి సిఆర్డీఏ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం. సిఆర్డీఏ కార్యాలయం దాదాపుగా నిర్మాణం పూర్తయింది, దసరా నాటికి అవుతుందంట. 5న విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్. హాజరు కానున్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. వైకాపా శ్రేణులు గొడ్డలతో తిరిగి వస్తారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలు. కూటమి అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి, కొత్త గణేశన్పాడు, తురకపాలెం గ్రామాల్లో వైకాపా శ్రేణులను ఊళ్ళు వదిలి వెళ్ళేలా చేశారు. వాళ్ళంతా ఎక్కడికి పోతారు, ఒక్కొక్కరు గొడ్డలతో తిరిగి వస్తారు అని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పార్టీలు, ఈ నాయకులు అందరూ కలిపి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న జనసేన పార్టీ వాళ్ళు కోనసీమలో ఒక ఫ్లెక్సీ పెట్టారంట వార్నింగ్ ఇస్తూ. అది చూద్దాం, వార్త ఎక్కడ ఉందో చూద్దాం. తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది. తెదేపా కార్యకర్తల ప్రస్తావనపై లోకేష్ స్పందన. వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. నేను ఏది మర్చిపోలేదు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబుని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తాము. సూపర్ 6లో ప్రధాన హామీలన్నీ దాదాపు పూర్తి చేశాము. ప్రధాన హామీలు పూర్తి చేయాలి. ప్రధాన హామీ ఆడబిడ్డనిది సూపర్ 6లో. దానికే ఎక్కువ డబ్బులు అవుతాయి, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు. సో అది పూర్తి చేయలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు. కార్యకర్తలను కలవడానికి పాసులా, ఊరని పాసు గల సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులా, ఏందయ్యా ఎప్పుడూ వినలే అని జగన్ను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారంట. నటి రన్యారావుకు 102 కోట్ల జరిమానా. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు 102 కోట్ల జరిమానా విధించినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం ప్రకటించారు. బెంగుళూరు మారతహల్లి ఈ పేరు మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి గుర్తుంటుంది. రాడిసన్ బ్లూ. సంవత్సరంన్నర అయింది మనం అక్కడ మీటప్ పెట్టి. నా జర్నలిస్ట్గా నా జీవితంలో కావచ్చు, నా వృత్తిపరమైన జీవితంలో అండ్ వ్యక్తిగత జీవితంలో కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ ఆ 2 చోట్ల జరిగిన మీటప్ని నేను మర్చిపోలేను. అదే తరహాలో విశాఖపట్నం అండ్ విజయవాడలో కూడా మీటప్ పెట్టాలనుకున్నాను, కానీ ఎందుకో ఆ పాజిటివ్ వైబ్స్ నాకు కనిపించలేదు. నేను ఆలోచన పెట్టినప్పుడు చాలామంది గ్రూపుల్లో యాడ్ అవుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఆ పాజిటివ్ వైబ్స్ కనిపించలేదు. పొలిటికల్గా కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపించి వాటిని క్యాన్సిల్ చేసుకున్నాం. అందుకే విశాఖపట్నం అండ్ విజయవాడ మీటప్స్ పెడితే అవి కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యేవి. 5న మాడగడ గిరిజన గ్రామానికి పవన్ కళ్యాణ్. ఓకే. పచ్చి కొబ్బరికి రికార్డు స్థాయి ధర అంటండి. 1000 కాయలకు 24,000. పచ్చి కొబ్బరికాయలను మునిపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెప్తున్నారు. 3 రోజుల క్రితం వరకు 1000 కాయల ధర 22,000 ఉండగా ఇప్పుడు 23,000 నుంచి 24,000కు పెరిగింది. 25,000 కూడా అవుద్దంట. పచ్చి కొబ్బరి ధర పెరిగితే కోనసీమ రైతులకు బంగారమే. అవునంటే సమీకరణ, కాదంటే సేకరణ. రాజధానిలో పెండింగ్ భూములపై ప్రభుత్వ నిర్ణయం. ఇంకా రైతులు ఇవ్వాల్సిన భూమి 1,800 ఎకరాలు. మంత్రి నారాయణ వెల్లడి. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో అక్కడక్కడ రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రధాన మౌలిక వస్తువుల కల్పనకు అవరోధం కలుగుతున్నందున భూసేకరణకు వెళ్ళక తప్పడం లేదని తెలిపింది. ఇప్పటికైనా రైతులు ముందుకు వచ్చి భూ సమీకరణ విధానంలో భూములు ఇస్తే తీసుకుంటామని, లేని పక్షంలో భూసేకరణకు వెళ్తామని పురపాలక శాఖ చేశారు. సో సిఆర్డీఏ పరిధిలో ఇంకా 1,800 ఎకరాలు రైతులు ఇవ్వాల్సి ఉందంట. వాళ్ళు ఇస్తే భూ సమీకరణ పద్ధతిలో ఇస్తే ఓకే, లేదంటే భూసేకరణ చేస్తాము అని చెప్పారు. భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్. రైతులకి బాండ్లు ఇస్తారు, డెవలప్ చేసి కొంత భాగాన్ని 25% వెనక్కి ఇస్తారు. భూసేకరణ అంటే భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ ఇచ్చి భూమిని తీసుకుంటారు. ఇంకా ఫ్యూచర్లో ఆ భూమికి ఆ రైతులకి ఏం సంబంధం ఉండదు. ఇక ధరలు తగ్గితే రైతులకు అండగా నిలవాలి, మనమే పంటలు కొనాలి, కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించిన సీఎం. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇదేదో 2018లో చేయొచ్చుగా, ఆ జరిగిన వెంటనే చేయొచ్చుగా, అప్పుడు మీరేగా సీఎం. మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి
వెంటనే దర్యాప్తు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తును నీరుగారి చేశారు. సిబిఐకి అప్పగిస్తున్నట్టు మొక్కుబడిగా జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారి మద్దిలాల నాగరాజుకి ఎలవర్తి నాయడం పురస్కారం. తురకపాలెంలో మృత్యుఘోష, 5 నెలల్లో 28 మరణాలు. మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షనే కారణమా? గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలువలాడుతోంది. దాదాపు 3000 జనాభా ఉన్న ఆ గ్రామంలో గత 5 నెలల్లో 28 మరణాలు సంభవించినట్టు అధికారులు చెప్తున్నారంటండి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంట, గ్రామంలో చాలా ఇళ్లను కబలిస్తేస్తుందని. వైఎస్ఆర్కు వేరువేరుగా జగన్ శర్మల నివాళులు. ఎస్, ఆ డ్రామా, ఆ సినిమా మనకు తెలిసిందే. సీఎం మాటిచ్చిన మర్నాడే ఆటో వచ్చేసింది. సుమిత్రమ్మ భర్తకు వాహనాన్ని అందజేసిన కలెక్టర్. అన్నమయ్య జిల్లా రాజంపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ములక్కాయపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్రమ్మకు 15,000 పింఛను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త వెంకటేశ్వరరాజుతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు తాను పాత ఆటోను నడుపుకుంటున్న జీవనం సాగిస్తున్నానని, కొత్త ఆటో అందించాలని అక్కడే ఉన్న కలెక్టర్ చామకూరి శ్రీధర్ను సీఎం ఆదేశించారంట. సో వెంటనే ఆటో ఇచ్చేశారు, కొత్త ఆటోలు. ఈరోజు ఒక్క రోజులో వచ్చేసింది. సరే, ఇవన్నీ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏ పంటకు మద్దతు లేదు, రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మిరుము రైతుల ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఎక్కడమ్మా ఇది? పులివెందుల కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం. వైఎస్ఆర్ జిల్లా నల్లపరెడ్డిపల్లిలో స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్. సో ఇది ఇక్కడే మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ గ్రామమే ఫలితం మార్చేసింది. ఈ గ్రామంలో దాదాపుగా 3,500కు పైగా ఓట్లు ఉంటే వైసీపీకి కేవలం 400-500 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 500 ఓట్లు వచ్చి వైసీపీకి ఎప్పుడు 3,000 ఓట్లు పడతాయి. కానీ మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో రివర్స్ అయింది. అటువంటి చోట జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న బ్రహ్మరథం పట్టారు, జనం భారీగా వచ్చారు. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పిఏసిఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు? రైతన్నలకు 2 ఏళ్లకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు అని ఇది మనకి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో మాట్లాడిన అంశాలు చూడొచ్చు. తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని, ఈ ప్రభుత్వం ఇక బంగాళాఖాతంలోకే. మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు, అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటేనివ్వలేదు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మరోసారి అది స్పష్టం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల గురించి మాట్లాడుకోవడం అనవసరం మాస్టారు. ఇక సుప్రీంకోర్టే సర్వాన్నతం. రాష్ట్రపతితో రగడపై సీజీఐ ధర్మాసనం. న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం. రాష్ట్రపతి లేక ఫక్తు రాజకీయ వివాదమే, అయినా సమాధానం ఇచ్చి తీరుతాం. సీజీఐ న్యాయ సమీక్ష మౌలిక నిర్మాణంలో భాగం. ఆర్టికల్ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం. రాష్ట్రపతి గవర్నర్ల గడువుపై జస్టిస్ గవాయ్. బిల్లును రాష్ట్రపతి గవర్నర్ తొక్కిపెట్టజాలదు. తమిళనాడు, బెంగాల్ తరపున సిబల్ సంఘ్వి వాదనలు. కేంద్ర ప్రభుత్వం తరపున అభ్యంతరం తెలిపిన సొలిసిటర్ జనరల్ మహతా. సో శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఎంతకాలంలో ఆమోదం తెలపాలి అనే అంశం మీద సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరుగుతున్నాయన్నమాట. ఎవరు ఫైనల్? ఆ గడువు విధించాల్సింది ఎవరు? సో నిజంగా గడువు ఉందా లేదా, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అనే అంశం మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతోంది. ఇక అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు. బడ్జెట్ లోపల బయట బాబు సర్కారు అప్పులు 2,09,085 కోట్లు, 7.63% వడ్డీతో తాజాగా మరో 5,000 కోట్ల అప్పులు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఏసీ ఆస్తుల తాకట్టుతో ఎడాపెడా రుణాలు. ఏడాదిన్నర పాలనలో ఏ సర్కారుకు సాధ్యం కాని రికార్డు సృష్టి. గతంలో మీకు సాధ్యమైంది మాస్టరు, గతంలో మీరు, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా భుజం రాసుకొని అప్పుల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. అప్పుల్లో ఇద్దరు ఒకరికొకరు తీసిపోలేదులే, కానీ నేను క్షమించిన ప్రజలు క్షమించరు. నా తల్లిని కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు అవమానించారు, వారిని నేను క్షమిస్తానేమో కానీ దేశంలో ప్రజలెవరూ క్షమించబోరు. ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో వారిని నిలదీయండి అని బీహార్ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓహో, బీహార్లో మదర్ సెంటిమెంట్ రాజేస్తున్నారా మోదీ గారు? ఓకే.
1000 మందిని మింగిన పెట్టి అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతున్న సూడాన్పై ప్రకృతి కన్నెర చేసి కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మర్రా పర్వతాల్లో తారసిన్ గ్రామంపై కొండ చెరువులు విరిగిపడ్డాయంట. 1000 మంది మరణించారు. ఇక వైఎస్ఆర్కు ఘన నివాళి. ఓకే, కుటుంబం మొత్తం కలిపి వెళ్ళి నివాళులు అర్పించలేకపోయారు, మీరు కూడా ఘన నివాళిని రాసుకోవడం ఏంటి మాస్టారు? సర్లే, మీ పత్రిక మీ ఇష్టం. కానీ ఇక పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న సాక్షిపై ఆది నుంచి చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్న కూటమి సర్కారు. అబ్బా, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కేసులు, జర్నలిస్టుల మీద కేసులు, మీరే చెప్పాలి. పాపం ఒక డిబేట్ నిర్వహించిన జర్నలిస్టు మూర్తి గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు వీళ్ళు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజద్రోహం కేసే పెట్టారు ఏకంగా. పాపం ఒక ఈనాడు లాంటి పెద్ద సంస్థలో జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యి విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న అంకబాబు అనే జర్నలిస్ట్ గారు, ఆయన వాట్సాప్లో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆయన మీద కూడా కేసు పెట్టారు. వీళ్ళు ఇంకా పత్రికా స్వేచ్ఛ అంట, భావ ప్రకటన స్వేచ్ఛ అంట, రాజ్యాంగం అంట. అబ్బబ్బబ్బా, పాపం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలా చెయ్యకపోతే ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు కాదేమో. మేబీ, నాకైతే తెలీదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే చేశారు. అరే, ఛానల్లో త్రిబుల్ గారితో డిబేట్ నిర్వహిస్తే రాజద్రోహం కేసా, దేశద్రోహం కేసా? అంత పెద్ద కేసులు ఎవరైనా పెడతారా? బ్రిటిష్ కాలం నాటి అక్రమమైన కేసు, అది అక్రమ కేసు అంటే అది. ఇప్పుడు పెడుతున్న అక్రమ కేసులు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు హేయం. కూటమి ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికే చేటు. జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం. తప్పదు, జర్నలిస్ట్ సంఘాల్లో కూడా పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వేరు పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతారు. మీరెంత, మీ స్థాయి అంతా, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా. ఇది పవన్ కళ్యాణ్ సీమ. ఎప్పటికీ మాదే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన. తమను అవమానించారంటూ దళితుల ఆందోళన. ఇది అధికారం తీసుకొచ్చిన బలుపు జనసేన పార్టీలో కనిపిస్తోంది ఈ ఫ్లెక్సీ ద్వారా. జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు రప్ప అంటున్నారు కదా అని చెప్పి వీళ్ళు మీరెంత, మీ స్థాయి అంతా, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? పంచ్ డైలాగులు ఫ్లెక్సీల్లో కడుతున్నారేంటి? ఫ్లెక్సీల్లో పంచ్ డైలాగులు అంటే ఇది వర్గాలను రెచ్చగొట్టినట్టు కాదా? వర్గ వైషమ్యాలు సృష్టించినట్టు కదా? పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద కూడా మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రప్ప మీద మాట్లాడారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో కుదరవు అన్నారు. మరి సినిమా డైలాగులు ఇలా ఫ్లెక్సీల్లో కుదురుతాయా? పండేస్తాం కొడకల్లారంటే, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారంటే మామూలు మాట అది. సో జనసేన పార్టీకి కూడా అధికార మదం ఎక్కితే ఏ పార్టీ అయినా పాతాళానికి వెళ్తుంది. పంపించేస్తారు జనం, కంగారు పడక్కర్లా. అది టీడీపీ అవని, జనసేన అవని, వైసీపీ అవని, ఏదైనా. అటువంటి విషయాల్లో మనకు పార్టీలో నాయకులు లేవరమ్మా. వైఎస్ఆర్కు ఘననివ్వాలి. అబ్బా, మొన్నటికి మొన్న కోర్టుల్లో ఎన్సీఎల్టీలో కేసులు, సరేలే, ఏదో ఎవరిష్టం వాళ్ళది, మనకెందుకు. ఏ పంటకు మద్దతు లేదు. ఓకే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోని. ఈ ప్రభుత్వం ఇక బంగాళాఖాతంలోకే. మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. అమ్మకపల్లి చెరువుకు జలహారతి. జడ్పీటీసీ ఎన్నికల్లో తమను ఓటు వేయనీయలేదని వైఎస్ జగన్కు చెబుతున్న నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు. ఓకే, ఫలితం చూపుతున్న వైసీపీ ప్రభుత్వ చొరవ. కొప్పర్తి ఈఎంసీలో 2 సంస్థల ఉత్పత్తి ప్రారంభం. మరుపురాని మహోన్నత నేత రాజన్న. ఆ 2 పాటలు గుర్తుంటాయి నాకు ఎప్పటికైనా. సామాజిక వైద్యుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నం. కారుపై క్రికెట్ కర్రలో కత్తితో దాడి. సరే, ఈ పెట్టేద్దాం. సాక్షి వెళ్ళిపోమ్మా, బాయ్. ఆంధ్రజ్యోతి చూద్దాం. తీరానికి హారం, లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. మన రాష్ట్రమే దానికి కేంద్రం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, రైల్, ఎయిర్, రోడ్డుతో అనుసంధానం. లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక కార్పొరేషన్. త్వరలో 2 కొత్త యూనివర్సిటీలు. ఇవన్నీ కూడా మంచి విషయాలు. క్వింటా ఉల్లి 1200. ప్రభుత్వ కొనుగోలుతో అన్నదాతల్లో ఆనందం. 3 రోజుల్లో 4,817 క్వింటాల కొనుగోలు. మార్కెట్కు పోటెత్తుతున్న పంట.
వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులు. సో వైసీపీ హయాంలో రైతులు రేటు లేక పారబోస్తే కూలికి 1200 రూపాయలు ఇస్తున్నారంట క్వింటాకి. మంచిదేగా, కేజీకి 12 రూపాయలు రైతులకి ఇస్తున్నారు. 500 ఇస్తామని చెప్పి దళారులు వస్తే కాదు మేము 1200 ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి మంచి రేటే ఒక రకంగా సరిపోద్ది, గిట్టుబాటు అవుద్ది. ఎయిర్ ఇండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ, అంతర్జాతీయ సర్వీసుల్లో 10%, దేశీయ సర్వీసుల్లో 25% దాకా. గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? మేము గడువు విధించినా గవర్నర్లు పాటించకపోతే వీలైన త్వరగా బిల్లును ఆమోదించాలని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. కొన్ని ఉదంతాల ఆధారంగా గవర్నర్లకు రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించలేము. అవసరమైతే కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు. సుపరిపాలనతో ఎన్డీఏను బలోపేతం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ, అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది సీఎం చంద్రబాబు. సో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం నిన్న గ్రాండ్గా చాలా చోట్ల బాగానే జరిగింది. అంతా బాగానే చేసాం. టెండర్ దక్కించుకుని ఏజెన్సీకి బిల్లులు చెల్లించాం. ఎస్సీ ఎస్టీ సదస్సుల నిధుల్లో అవినీతి జరగలేదు. అగ్నిమాపక శాఖలో ట్యాబ్లు పంపిణీ జరిగింది. ఏసీబీ కస్టడీలో ఐపీఎస్ సంజయ్ వెల్లడి. ఇక కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు, అక్కడ పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. మరో 4 వర్చువల్గా ప్రారంభం. టీవీల తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమను ప్రారంభించిన మంత్రి. బాగుందండి, స్మార్ట్ కిచెన్ ప్రారంభించారంట. అలాగే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమ కొప్పర్తిలో. నా అకౌంట్ నా ఇష్టం, ఫేస్బుక్లో నేను రాసుకునే వాటికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి? అమరావతిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి సుభాష్. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ ఇష్టం. నీ అకౌంట్ నీ ఇష్టమైనప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ ఇష్టం మాస్టారు. పంటి నొప్పి అని వెళితే ప్రాణమే పోయింది. వివాహితకు ఒకేసారి 6 పిప్పిపళ్ళు తొలగింపు, తీవ్ర రక్తస్రావంతో బ్రెయిన్ డెడ్. వామ్మో, పంటి నొప్పి అని వెళ్తే 6 పిప్పిపళ్ళు ఉన్నాయని చెప్పి 6 ఒకేసారి తీశారంట. డెంటిస్ట్ తీస్తే వెంటనే రక్తస్రావం అయి బ్రెయిన్ డెడ్ అయిందంట. బా, కొత్త వార్తలు, కొత్త మరణాలు. జగన్ కాస్త అప్డేట్ అవ్వు. చంద్రబాబుకు హెరిటేజ్ ఫ్రెష్కు లింక్ పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు. 9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు. మరి వైసీపీ వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళకి నిజం కదా. అది నిజమని చెప్పడానికి, అది నిజమని నమ్మడానికి, నమ్మించడానికి మీడియా ఉంది, నమ్మడానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఒక పేరు కూడా పెట్టుకున్నాం, మరి పదే చెప్పకూడదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడే సందర్భంలో హెరిటేజ్ ఫ్రెష్ గురించి లేవనెత్తి, హెరిటేజ్లో మార్కెట్ కిలో ఉల్లి ఎంత, ఇక్కడ రైతులకు ఇస్తున్నది ఎంత, సో హెరిటేజ్లో చంద్రబాబు అక్రమంగా దోచుకుంటున్నాడు కదా అని రాశారు. నిజానికి హెరిటేజ్కి చంద్రబాబు గారికి సంబంధం లేదు. హెరిటేజ్ ఫ్రెష్ అమ్మేస్తూ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఇక సుగాలి ప్రీతి కేసు సిబిఐకి సీఎం చంద్రబాబు నిర్ణయం. ఫైబర్ నెట్ నిర్వహణకు ఎయిర్టెల్ ఆసక్తి. మరో 5 సంస్థలు కూడా ముందుకు. 15 వరకు బిడ్ గడువు పెంచిన ఫైబర్ నెట్. ఇక మత్తును పట్టించేస్తాయి, పేలుడు పదార్థాలను కనిపెడతాయి. 35 జాగిలాలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ. వాసన పసిగట్టి నేరగాళ్లను పట్టడించడమే కాకుండా పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను కూడా గుర్తించేలా బహుముఖ శిక్షణ పొందిన జాగిలాలు పోలీస్ శాఖలో ప్రవేశించాయండి. ఇక బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ చెప్పుకున్నాం. 2వ పేజీలో నేషనల్ అంశాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో వెళ్దామండి. మరణించిన నా తల్లిని దూషిస్తారా? ఇది అందరి అమ్మలు, అక్క చెల్లెలు, ఆడబిడ్డలను అవమానించడమే. అబ్బా, మొత్తానికి మీకు ఒక ఆయుధం దొరికింది, దాన్ని విపరీతంగా పొలిటికల్ మార్కెట్లోకి తీసుకువెళ్తారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి నా తల్లిని తిట్టారు అని చెప్పి ఒక 10 సార్లు చెప్పుకుంటున్నారు. అయినా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక మదర్ సెంటిమెంట్ని జనంలోకి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదేమో, ఆలోచించాలి. సరే, ఎనీవే. తర్వాత ఆఫ్ఘన్లో 1400కు చేరిన భూకంప మృతులు. ఎమ్మెల్యే అరెస్టు కోసం వెళ్ళిన పోలీసులపై కార్పులు. పంజాబ్లో అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పోలీస్ కస్టడీ నుంచి సినీ బక్కీలో పరారయ్యారు. పోలీసుల మీద కాల్పులు జరిపి మరీ పరారయ్యాడంట. ఇక పోలీసు నిఘాలోకి చాట్ జీపీటీతో సంభాషిస్తున్నారా? జాగ్రత్త. 1-2 సార్లు ఆలోచించి మీ మనసులో మాటలు టైప్ చేయండి. చాట్ జీపీటీతో మీ సంభాషణలో అత్యంత రహస్యం, సురక్షితం అనుకోవడానికి ఇక ఎంత మాత్రం వీల్లేదు. 45 ఏళ్ళు దాటితే ఊపిరితిత్తుల వ్యాధికం అధికం. భారత్లో 45 ఏళ్లకు పైబడిన వారిలో 14% కంటే ఎక్కువ మంది ఊపిరితిత్తుల వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ బృందం. ఆధార్ అమ్మేశారంటూ 93 లక్షల స్వాహా. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులకు టోకరా. డిజిటల్ అరెస్టు మోసం కొత్త పుంతలు తొక్కింది.
సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని ఉత్తర్వులు ఇచ్చిందంటూ ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలను బెదిరించిన మోసగాళ్ళు దఫదఫాలుగా 93 లక్షలు గుంజారు. చివరకు మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 60 ఇయర్స్ దాటిన తర్వాత ఏమవుద్దో తెలియదు. అప్పటి వరకు డాక్టర్లుగా ఉన్నవాళ్ళు, లేదా టీచర్లుగా ఉన్నవాళ్ళు, లేదా రకరకాల ప్రొఫెషన్ న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఫేక్ సృష్టికి, సైబర్ నేరాలకు బలవుతున్నారు. మీ ఆధార్ నెంబర్తో ఒక వ్యక్తి సెల్ నెంబర్ తీసుకొని అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు. మేము అతన్ని అరెస్ట్ చేశాము, మీకు 30 లక్షలు చెల్లించి మీ ఆధార్ కార్డు కొనుగోలు చేసినట్టు చెప్తున్నాడు, ఆ మొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు చూపిస్తున్నాడు, మీ అరెస్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం అంటూ సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో రాజరాజేశ్వరి కంగారు పడి డబ్బులు ఇచ్చేశారంట. ఇక గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? ఇదంతా ఓకే. భారత్ రష్యాతో కాదు, అమెరికాతో ఉండాలి. ఇదో బ్లాక్మెయిలింగ్. అఫీషియల్గా బ్లాక్మెయిల్ చేస్తారంటారు బాబు. పుతిన్ జిన్పింగ్లతో సఖ్యత పెంచుకోవడం సిగ్గుచేటు నవారు. మీరు వాళ్ళతో కాదు మాతోనే ఉండండి అని చెప్పి ఈయన చెప్పడం ఎలా ఉంది ఇది? నవంబర్ కల్లా అమెరికాతో వాణిజ్య ఒప్పందం. భారత్ ఎప్పుడూ డెడ్ లైన్స్ పెట్టుకొని చర్చలు జరపదు. పీయూష్ గోయల్. గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు వెనుకబాటు, కృత్రిమ మేధపై అవగాహన కరువు, దేశవ్యాప్తంగా 1000 గుర్తింపు, అప్గ్రేడ్కు సిద్ధమైన ఏఐసిటిఈ జాబితాలో ఏపీ, తెలంగాణ సంస్థలు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పనితీరులో వెనుకబడ్డాయంటండి. 1000 కాలేజీలను దేశంలో గుర్తించారంట, వాటిని అప్గ్రేడ్ చేయబోతున్నారంట. తర్వాత తూర్పు తీరం లాజిస్టిక్ హబ్, పురుషులకు ధీటుగా మహిళలకు ఉద్యోగాలు, ఆర్థికంగా నిలబడితే కుటుంబ వృద్ధి, అందుకే వారికి అండగా నిలుస్తాం. టెక్సానా రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ నా తల్లిని దూషించారు, ఇదొకటి. తర్వాత రాజధాని అభివృద్ధికి ఎస్పీవి అన్ని ప్రాజెక్టులు ప్రగతిని పరుగు పెట్టించి ప్రత్యేక సంస్థ. పవన్ సామాన్యుడి పక్షం, మాటకు కట్టుబడే తత్వం, అన్నీ కలిస్తేనే పవనిజం, రాష్ట్ర ప్రగతిలో మీ భూమిక భేష్, జనసేనానికి ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ప్రభృతుల శుభాకాంక్షలు. రాహుల్ కొత్త టీం, ప్రక్షాళన దిశగా ఏఐసిసి. బీహార్ ఎన్నికల తర్వాత నయా టీం, సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధత, పలు రాష్ట్రాల ఇన్ఛార్జీల మార్పు, తమిళనాడు, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు, ఏఐసిసిలో కొత్త వారికి, యువనేతలకు బాధ్యతలు, రాహుల్ మార్క్ కనబడేలా మార్పులు. ఓకే. అదిగదిగో హై లెవెల్ బ్రిడ్జ్, కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై నిర్మాణం అంటండి. అమరావతిలో మరో ఆకర్షణ, ఐకానిక్ వంతెనకు సరిజోడు హై లెవెల్ బ్రిడ్జ్. జగ్గైపేట వద్ద వంతెన, గుంటూరు వైపు నుంచి పనులు ప్రారంభం, త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. 50 అడుగులు వెడల్పు, 490 మీటర్ల పొడవంట. బలపడి 40 ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. డిగ్రీలకు రంగులు, ర్యాంకులకు కోడ్లు, చైనా యూనివర్సిటీల్లో వినూత్న చొరవ. నిరుద్యోగ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం, రంగాల ప్రాధాన్యతను తెలిపేలా డిగ్రీలకు రంగులు, తద్వారా నేరుగా ఉపాధి మార్గాలకు అనుసంధానం. కొత్త టీఎంసీకి పునాది మాదే. ఓకే సరే, ఇది ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేలా చూడండి. అలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు అందరూ కూడా లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.